హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను పుదీనా పచ్చి కొబ్బరితో పచ్చడి, ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అన్నంలోకి అట్లాగే టిఫిన్లోకి కూడా చక్కగా వేసుకొని తినేయచ్చు. చాలా చాలా రుచిగా ఒక హెల్దీ అయిన ఈ చట్నీ చేసుకోవడం చాలా ఈజీ, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా చేసుకొని తినేసేయచ్చు. సో అంత హెల్దీ అనమాట. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక చిన్న బౌల్లో పచ్చి కొబ్బరి ముక్కలు చేసినవి, 4 పచ్చిమిర్చి, అలాగే 10 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత పులుపు ఎంత కావాలంటే అంత చింతపండు కొంచెం, అట్లాగే వెల్లుల్లిపాయలు. ఈ పుదీనాని ఆకులు తీసుకొని కొమ్మలు పారేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు మనం చిన్న బాండీలో ధనియాలు చిటపటలాడిచ్చేసి, అట్లాగే జీలకర్ర కూడా కాసేపు అట్లా 2 మినిట్స్ వేయించుకోవాలి. సో ఇది చిటపటలాడేలోపు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. సిమ్లో పెట్టి మాత్రమే స్లోగా ఇలా వేయించుకోవాలి, కమ్మటి వాసన వచ్చేలాగా. సో మెల్లగా వేయించుకోవాలి. సో ఇవి గుమగుమలాడేలాగా వేయించేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకున్న రుచికి కోసం చింతపండు, దాన్ని కూడా ఇందులో వేసేయాలి. ఈ వేడిలో అది కూడా నాని టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి చక్కగా వేగాయి అన్నాక పక్కన పెట్టేసుకోవాలి పక్కన. ఆ తర్వాత అవి ఆరిపోతాయి కదా, అది ఆరేలోపు మనం పక్కన తీసి పెట్టుకున్న పుదీనాను కూడా చక్కగా ఇట్లా ఒక బాండీలో ఆయిల్ వేసి 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు. ఇది వేగిందంటే చాలా కొంచెం అయిపోతుంది అనమాట. ఇది ఒక పెద్ద కట్ట పుదీనా అనమాట. సో ఇవి శుభ్రంగా దగ్గరుండి సిమ్లో పెట్టుకుంటూ జాగ్రత్తగా వేయించుకోవాలి. అవసరమైతే ఒక చిన్న పావు కప్పు నీళ్ళు వేసుకోవచ్చు. సో ఎక్కువ అవసరం పడదు. సో ఇట్లా వేయకపోతే దగ్గర పడుతుంది. సో ఈ దగ్గర పడ్డాక దించే ముందు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవచ్చు. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో వేస్తే చాలా హెల్దీ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టి ఆరపెట్టేసుకోవాలి. సో ఇవి ఆరేలోపు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల ఈజీగా మిక్సీలో బాగా గ్రైండ్ అయిపోతుంది. సో ఒక చిన్న బౌలు కొబ్బరి ఇలా ముందుగానే తీసి పెట్టుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు చక్కగా మనకి ఇది రెడీగా పక్కనుంటే పచ్చడిలోకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం తాలింపు గింజలు బాగా పెట్టుకున్నాం కదా ఆరబెట్టి, చక్కగా అది కూడా ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కొబ్బరి చట్నీలో. సో అట్లాగే వెల్లుల్లి కొంచెం 2 స్పూన్లు ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి. సో ఇట్లా మిక్సీ మెత్తగా పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆ కొబ్బరి, ఆ పుదీనా వేసినప్పుడు మనం మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కచ్చాబిచ్చుకుంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లాగే ఈ 2 వేసుకొని వెల్లుల్లి మిగిలిన వేసేసి కావలసినంత వాటర్ వేసి కొంచెం గట్టిగానే మిక్సీ వేయాలి. లూజ్గా ఉంటే రైస్లోకి పచ్చడి బాగోదు. సో టిఫిన్లోకి అయితే కొంచెం లూజ్గా వేసినా కూడా బాగానే ఉంటుంది. సో ఇలా ఉండాలన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది, స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అవసరం ఉండదు. పచ్చడి రుచిగానే ఉంటుంది. సో వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది. సో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో చక్కగా ఇలా తాలింపు వేసేసి అన్నంలోకి తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. సో అంతే.